హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్ విత్ ఎస్ఏ. ఏ వెరీ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పాండిచేరి అండి. ఇదైతే మన ఆల్ ఇండియా ట్రిప్ లో ఎపిసోడ్ 13. పాండిచేరి సిరీస్ లో ఆల్రెడీ మనం ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేసామండి. ఇన్ కేస్ చూడనట్లయితే అది చూసేసి ఈ వీడియో అయితే చూడండి. అంతేకాకుండా తమిళనాడు సిరీస్ లో అయితే మనం ఆల్రెడీ 12 వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నామండి. సో అవి కూడా చూసేయండి. ఈ వీడియోలో అయితే చాలా అడ్వెంచర్స్ జరిగినాయి అండి. లాస్ట్ వరకు చూడండి. ఇన్ కేస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ప్రెసెంట్ అయితే మనం పాండిచేరిలోని ప్రామినేట్ బీచ్ దగ్గర అయితే ఉన్నామండి. సో లాస్ట్ ఎపిసోడ్ లో ఆల్రెడీ నైట్ లైఫ్ ఎలా ఉంటుందా అని చెప్పేసి చూపించడం జరిగింది. సో ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను. సో ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఎవరు ఉండరు అనుకున్నాను, బట్ నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో ప్రతి ఒక్కరైతే సన్ రైజ్ కోసం అయితే వచ్చారనమాట. సో పాసిబుల్ అయినట్లయితే మనం సన్ రైజ్ చూద్దాం. బట్ క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంది. దీనివల్ల సన్ రైజ్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి నాకైతే తెలియదు. సో చూద్దాం. బ్యాక్ సైడ్ ఉన్నదంతా వైట్ టౌన్ అండి. అప్కమింగ్ వీడియోలో అయితే మనం పాండి బీచ్, సెరెనిటీ బీచ్, అంతేకాకుండా అరబిందో ఆశ్రమం అండ్ ఆరోవెల్లి మాత్ర మందిర్ని అయితే ఎక్స్ప్లోర్ చేయడం అయితే జరిగింది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా ట్విస్ట్స్ అండ్ టర్న్స్ అయితే ఉంటాయండి. నాకైతే ఇన్ని అడ్వెంచర్స్ జరిగేసరికి ఒక వర్స్ట్ డే అని చెప్పాలో లేకపోతే మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్ జరిగినాయి అని చెప్పాలో తెలియడం లేదు. ముందుగా ఈ ప్రామినేట్ బీచ్ దగ్గర అయితే చాలా రష్ ఉంటుందండి. ఎందుకంటే ఇది రైల్వే స్టేషన్ కి అండ్ ఇక్కడ వైట్ టౌన్ కి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. వైట్ టౌన్ కి అయితే ఒక 100 మీటర్ డిస్టెన్స్ లోనే ఉండడం జరుగుతుంది అండ్ రైల్వే స్టేషన్ కి అయితే ఒక 1 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉండడం అయితే జరుగుతుంది. సో వాకబుల్ కాబట్టి దీనికైతే ఎక్కువ మంది రావడానికి అయితే ప్రయత్నిస్తారనమాట. చూస్తున్నారు కదా, చాలా ఫ్యామిలీస్ ఎక్కువగా వచ్చారండి. అంతేకాకుండా ఫ్లో అనేది ఎక్కువగా ఉండడం వల్ల అలలు కూడా మన దగ్గరికి అయితే వస్తున్నాయి. సో దానివల్ల మనమైతే కొంచెం సేపు అలా రిలాక్స్డ్ గా కూర్చొని ఎంజాయ్ అయితే చేయొచ్చు. లాస్ట్ వీడియోలో ఆ ఎండ్కి వెళ్దాం అనుకుంటే మనకైతే నైట్ చీకటి అయితే పడిపోయింది. సో అందువల్ల ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను అనమాట. మొత్తం ఒకసారి ఎక్స్ప్లోర్ చేసేసి సో రిమైనింగ్ బీచెస్ ఏమైనా ఉంటే అవి కవర్ చేసేసుకొని మనమైతే మాత్రం మందిరికి వెళ్ళిపోదాము. ప్లేస్ అయితే చాలా బాగుందండి అండ్ చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే పాండిచేరిలో ఇది ఒక మెయిన్ బీచ్ కాబట్టి. అంతేకాకుండా ఈ బీచ్ మొత్తం లెంత్ వచ్చేసి ఒక 1.5 కిలోమీటర్ స్ట్రైట్ స్ట్రెచ్ అయితే ఉండడం జరుగుతుందండి. సో అంతేకాకుండా ఫోటో లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం అయితే స్పెషల్ గా ఇక్కడైతే కట్టించడం జరిగింది. సో చూస్తున్నారు కదా, చాలా గార్డెనింగ్ లాగా చేసి ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగా అయితే తయారు చేశారు ఈ ప్లేస్ ని. అండ్ చూస్తున్నారు కదా, టైం వచ్చేసరికి మార్నింగ్ 6:30 అండి. మార్నింగ్ 6:30కి ఎంత మంది వచ్చేసారో బీచ్ దగ్గరికి అయితే. సో ప్రతి ఒక్కరైతే సన్ రైజ్ చూడడానికి అయితే వచ్చారని మనం చెప్పుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇక్కడ డిఫరెంట్ ఆర్ట్స్ వేసి అట్రాక్ట్ చేస్తున్నారు అనమాట పీపుల్ ని. సో దానివల్ల ఏంటంటే టూరిజం అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. సో పీపుల్ కూడా రావడానికి సజెస్ట్ చేయడానికి కానీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. లాస్ట్ వీడియో చూసినట్లయితే మనం ఆల్రెడీ చెప్పామండి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పేసి. సో చూస్తున్నారు కదా, చాలా కపుల్స్ అయితే వచ్చారండి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కి. సో ఒకసారి అయితే చూద్దాము. అండ్ లాస్ట్ వరకు అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే మనకి సన్ రైజ్ గానీ సన్సెట్ గానీ వ్యూ పాయింట్ అయితే ఉందండి. సో ఇక్కడ నుంచి ఒకసారి అయితే చూద్దాము. ఇన్ కేస్ సన్ రానట్లయితే మనం అయితే వేరే బీచ్ కి వెళ్ళిపోదాము, నెక్స్ట్ పాండిచేరి బీచ్ కి. సో అక్కడ కూడా ప్లేస్ అనేది ఎలా ఉందో ఒకసారి అయితే చూద్దాము. ఇన్ కేస్ నెక్స్ట్ ఎవరైనా విజిట్ చేసే వాళ్ళు ఉంటే సో వాళ్ళకైతే యూస్ఫుల్ అవుతుంది. సో ఒకసారి వ్యూ మొత్తం అయితే చూసేయండి. బీచ్ అయితే అంత ఏమీ లేదు, జనాలు కూడా లేరు. బట్ ఏంటంటే ఎలా ఉంటుందో అని చెప్పేసి వచ్చా. సో లొకేషన్ అయితే చాలా మందికి నచ్చకపోవచ్చు, నాకు కూడా అంత నచ్చలేదు. బట్ ఏంటంటే ఫ్రీగా ఉంది కాబట్టి చూసుకోవడానికి అందు మనం. సో ఇదైతే పాండిచేరి బీచ్ వ్యూ పాయింట్. అండ్ ఇందాక వెళ్ళాం కదా, సో మిడిల్లో అయితే రాక్ బీచ్ ఉంటుంది అండ్ ఆ లాస్ట్లో మీకైతే కనిపిస్తుంది కదా, సో అదైతే ప్రామినేట్ బీచ్ వ్యూ పాయింట్ అనమాట. సో కుదిరినంత త్వరగా అయితే సెరెనిటీ బీచ్కి వెళ్ళిపోదాం, అక్కడ బాగుంటుంది. బట్ ఈ లొకేషన్ అయితే నాకు అంత అనిపించలేదు అండ్ ఇక్కడ ఎలాంటి సెక్యూరిటీ కూడా లేదు.
కాషన్ బోర్డ్స్ లాంటివి పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నేను అలా అన్నాను. సో నెక్స్ట్ అయితే మనం సెరెనిటీ బీచ్ దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ ప్లేస్ అంతా కొంచెం విలేజ్ స్టైల్ అయితే ఉందన్నమాట. సో మనమైతే ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చాము. సో జస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఎంత చేంజ్ ఉందో చూడండి. సో ఆ సైడ్ ఆఫ్ సిటీ చూడడమే కాదు, ఈ సైడ్ ఆఫ్ సిటీ కూడా చూసినట్లయితేనే మనకి ఒక టూరిస్ట్ ప్లేస్ అనేది ఎంత పాపులర్ అని చెప్పి మనమైతే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ మనమే కాదండి, చాలా మంది ఫారినర్స్ కూడా అయితే వస్తున్నారనమాట. బట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మెయిన్ హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉన్నట్లయితే మనకైతే పే రెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫారినర్స్ ఏంటంటే ఒక 30 days అలా ప్లాన్ చేసుకొని వస్తారు. అందువల్ల ఇలాంటి ప్లేస్లో ఉన్నట్టయితే వాళ్ళకి కొంచెం లివింగ్ ఆఫ్ కాస్ట్ అనేది తగ్గుతుంది. సో అలా అయితే ప్లాన్ చేసుకొని వస్తారనమాట. మనం ఏంటంటే 2 to 3 daysలో వచ్చేసి వెళ్ళిపోతామని కాబట్టి మనం కొంచెం బర్డెన్ అనేది ఉండదండి. సో చూస్తున్నారు కదా ఇక్కడ చాలా బిల్డింగ్స్ అయితే ఫ్రెంచ్ స్టైల్లోనే ఉన్నాయి ఇక్కడ కూడా. బట్ ఏంటంటే ఇది కొంచెం లోపలికి ఉండడం వల్ల ఈ బీచ్ అయితే అంత పాపులర్ కాదు అని నేను అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా చాలా అంటే చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. అండ్ ఇక్కడైతే ఫిషింగ్ అలో ఉంది అనుకుంటా ఈ బీచ్ లో. సో అందుకోసమే కొంచెం స్మెల్ కూడా అయితే రావడం కూడా జరుగుతుంది. సో మెయిన్ బీచ్ లో ఏంటంటే ఫిషింగ్ అలో చేయరండి, ఎందుకంటే అక్కడ అలలు కూడా ఎక్కువగా ఉంది. అండ్ రాక్స్ అన్ని అక్కడ పేర్చినట్టు ఉంటాయి అనమాట. సో దాని మీద నుంచి స్లిప్ అయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడైతే టెంపుల్స్ ఉన్నాయి, చర్చెస్ ఉన్నాయి. సో ఒక చిన్న విలేజ్ లాగా అయితే చేయడం జరిగింది దీన్ని. సో బిల్డింగ్స్ అయితే పోర్చుగీస్ స్టైల్లో ఉండడమే కాదు, సో చాలా అంటే చాలా పెద్దగా కూడా అయితే ఉన్నాయి. సో ఇదైతే చాలా మంది సెక్యూర్గా పెట్టుకున్నారు. సో నేనైతే గూగుల్లో రివ్యూస్ చూసేసి చాలా ఎక్స్పెక్టేషన్స్తో అయితే వచ్చానండి ఇక్కడికి. బట్ ఇక్కడ సరౌండింగ్స్ వల్ల నాకైతే అక్కడ ఉండాలనిపించలేదు. బట్ ప్లేస్ అయితే చాలా పీస్ఫుల్గా అండ్ సైలెంట్గా అయితే ఉంది. సో ఎవరైనా సరే సరౌండింగ్స్ పట్టించుకోము, బట్ పీస్ఫుల్ ప్లేస్ కావాలనుకుంటే దీన్ని అయితే ప్రిఫర్ చేయొచ్చు. అండ్ మనమైతే నెక్స్ట్ బీచ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. సో చూస్తున్నారు కదా మనం ఆల్మోస్ట్ సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో ఇదైతే చాలా అంటే చాలా పాపులర్ అండి. ఇక్కడ కూడా చాలా డిఫరెంట్ పాపులర్ బ్రాండ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. సో మనమైతే షాపింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ గురించి అయితే అస్సలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా డిఫరెంట్ వెరైటీస్, డిఫరెంట్ స్టాల్స్ అయితే ఉండడం జరిగింది. సో ఎలాంటి ప్రాబ్లం లేదు ఫుడ్ గురించి కూడా. అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీగా అయితే ఉంటుందండి. మనకి ఆటోస్ అవైలబుల్గా ఉన్నాయి, లోకల్ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్గా ఉంది. మనం బైక్ రెంట్స్ అయితే తీసుకోవచ్చు, లేదా అన్నీ కాదు మనం కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా పర్లేదంటే క్యాబ్స్ కూడా బుక్ చేసుకొని వాటిలో అయితే ట్రావెల్ అయితే చేయొచ్చు ఇన్ కేస్ ఫ్యామిలీతో వచ్చినట్లయితే. సిటీ అయితే టూ గుడ్ అండి, చాలా అంటే చాలా బాగుంది. అండ్ క్లైమేట్ కూడా మనకైతే పర్ఫెక్ట్ టైంలో వచ్చామన్నమాట. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే సెరెనిటీ బీచ్ కి డైరెక్ట్ రోడ్ వేలో వెళ్ళాము. బట్ ఇక్కడ ఏంటంటే ఇది విలేజ్ లోపల నుంచి చూపిస్తుంది. సో ఇటు సైడ్ అయితే ఒకసారి చూడాలి ఎలా ఉంటుందో. సో ఎగ్జాక్ట్ ప్లేస్కి వచ్చామా లేకపోతే వేరే ప్లేస్కి వచ్చామా అని చెప్పేసి. సో ఆల్రెడీ పాండిచేరి బీచ్కి వెళ్దామని చెప్పేసి అక్కడైతే బిస్కెట్ అయిందనమాట. సో ఈ బీచ్ అయినా బాగుండిద్దని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీరు ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఫస్ట్ ప్రామినేట్ బీచ్కి అయితే వెళ్ళండి. అక్కడ నుంచి మనకి ప్యారడైజ్ బీచ్ అని ఒకటి ఉంటుంది. సో లాస్ట్ టైం నేను ఆల్రెడీ విజిట్ చేశాను. అండ్ నాకు ఈసారి ఆరో వెళ్ళే ప్లాన్ ఉండడం వల్ల దానికైతే వెళ్ళడం లేదనమాట. ప్యారడైజ్ బీచ్ కి అయితే ప్రిఫర్ చేయండి వీటన్నిటికీ వెళ్లే బదులు. సో ఈ 2 బీచెస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. అండ్ రాక్ బీచ్ కూడా చాలా బాగుంటుంది. సో మనకి ప్యారడైజ్ బీచ్ లో అండ్ రాక్ బీచ్ లో అయితే వాటర్ యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. సో నేను అనుకున్నట్లే ఈ గూగుల్ మ్యాప్స్ అయితే నన్ను చిన్న రోడ్స్ లో అయితే తిప్పడం అయితే స్టార్ట్ చేసింది. సో ఇంకా చేసేదేం లేదు, ట్రస్ట్ చేసి ఇంత దూరం వచ్చాం కాబట్టి చూడకుండా అయితే వెళ్ళాం కదా. సో మ్యాప్స్ చూసుకుంటా వెళ్ళిపోతున్నాను అనమాట. ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్ జరిగాక కూడా మళ్ళీ ఇలా వెళ్ళడం ఎందుకు బ్రోలో, సందుల్లో నుంచి వెళ్ళేసి చూడాల్సిన అంతేముంది అనుకోవచ్చు. అక్కడికి వెళ్ళాక బ్యాడ్ ఉండొచ్చు, గుడ్ ఉండొచ్చు, బట్ వెళ్తేనే కదా మనకి అలా ఉంటుందో తెలిసేది. సో అక్కడికి వెళ్ళాక లొకేషన్ అనేది క్రేజీ ఉన్నట్లయితే మనకు ఒక క్రేజీ మంచి వీడియో అయితే వస్తుంది. ఇన్ కేస్ బ్యాడ్గా ఉన్నట్లయితే మనకు ఒక ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినట్లు ఏంటంటే ఇలాంటి ప్లేసెస్ అనేవి అవాయిడ్ అయితే చేస్తాము. ఇన్ కేస్ డైరెక్ట్ రూట్స్ అన్నట్లయితే వెళ్తాము, లేదంటే అవాయిడ్ చేసి వేరే బీచ్కి అయితే వెళ్ళడానికి అయితే స్కోప్ అనేది ఉంటుంది. అంతేకాకుండా చూస్తున్న వాళ్ళకి కూడా వీటి గురించి అయితే తెలియడానికి అయితే స్కోప్ ఉంటుంది కదా. సో అందుకోసమే మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేసి అయితే ఇలాంటి బీచెస్కి అయితే వెళ్తున్నాము. ఈ బీచ్ సరౌండింగ్స్ అన్ని చూస్తుంటే నాకైతే ఒకటి అనిపించింది అనమాట. ఈ బీచ్ అయితే ఎస్పెషల్లీ ఫర్ ద డ్రింకింగ్ బాబాయిల కోసం అనమాట. ఎందుకోసం అలా అంటున్నా అంటే కొంతమంది ఉంటారు పాండిచేరి వచ్చినా కూడా రూమ్ లో ఉండి తాగరనమాట. లేదు నేను బీచ్ ఒడ్డుని కూర్చొని తాగాలనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ బీచ్ అనమాట. సో చూస్తున్నారు కదా చాలా అంటే చాలా లోపలికి అయితే ఉందండి. ఇక్కడ నుంచి ఇంకో 1/2 కిలోమీటర్ అయితే ఉంది. సో చూస్తున్నారు కదా ఈ సరౌండింగ్స్ అన్ని అలాగే ఉన్నాయి. నైట్ టైం కూర్చొని చిల్ అవుతా హ్యాపీగా అయితే వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా
లేకుండా ఉండాలి అనుకుంటే సో ఇలాంటి బీచెస్కి అయితే రావచ్చు అనమాట. సో నేనైతే పోలీస్ ప్రొటెక్షన్ అలాంటివి కూడా ఇక్కడ ఉంటే అయితే అనుకోవట్లేదు, ఎందుకంటే ఇది చాలా లోపలికి ఉంది. సో దీని మెయిన్ రోడ్ నుంచి వచ్చినట్లయితే మనకు అర్థమైద్ది, బట్ మనం లోపల నుంచి వచ్చాం కదా, సో అందువల్ల కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది నాకు బీచ్ అనేది. సో ఇక్కడ నుంచి చూడండి ఒకసారి వ్యూ అయితే. నాకైతే అస్సలు ఓపిక లేదు, బట్ ఇక్కడ నుంచి బైక్ వెళ్ళడానికి అయితే లేదు. సో చూద్దాం ఒకసారి ఏదైనా పాసిబిలిటీ ఉందా లేదా అని చెప్పేసి. నెక్స్ట్ అయితే మనం అరబిందో ఆశ్రమం దగ్గరికి వచ్చేసామండి. సో ఇదైతే మనకి వైట్ టౌన్ లోనే 4th లైన్ ఆర్ 5th లైన్ లో అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ లోపలికి అయితే మొబైల్ అయితే అలో లేదండి, స్విచ్ ఆఫ్ చేయాలండి. అండ్ షూస్ కూడా బయట సైడ్ ర్యాక్స్ అయితే పెట్టడం జరిగింది, సో అక్కడ పెట్టేసుకుని వెళ్ళొచ్చు. సో చూస్తున్నారు కదా, ఈ ప్రాపర్టీ మొత్తం అరబిందో ఆశ్రమం కిందకే వస్తుంది. సో దీని గురించి మోర్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు. ఈ ఆశ్రమం అనేది ఎలా స్టార్ట్ అయింది, దీని పర్పస్ ఏంటి అని చెప్పేసి. అంతలోపు మనమైతే రూమ్ కి వెళ్ళిపోయాం అనమాట. సో రూమ్ కి వచ్చేసి ఇక్కడ నుంచి చెక్అవుట్ చేసేసి మనం డైరెక్ట్ గా ఆరోవిల్కి వెళ్ళిపోదాము. అక్కడ నుంచి మనమైతే రిటర్న్ వచ్చేసి బైక్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అనేది ప్లాన్. సో చూద్దాం ప్లాన్ అనేది ఎలా జరుగుతుందని. అండ్ ఇక్కడ సండే మార్కెట్ అండి. సండే మార్కెట్స్ ఏంటంటే ఇక్కడ రోడ్స్ మీద పెట్టడం వల్ల మనకి పార్కింగ్ ప్లేస్ అయితే ఉండదు. సో అందుకోసమే నేను ఫస్ట్ వీడియోలో మరీ చెప్పాను పార్కింగ్ ప్లేస్ ఉన్న హోటల్స్ నే చూజ్ చేసుకోండి అని చెప్పేసి. Just 10 minutes. Fresh up on yeah, understood. లాస్ట్ వీడియోలో అయితే నేను రూమ్ టూర్ అయితే చేయడం జరిగిందండి. సో చూస్తున్నారు కదా, షూ ర్యాక్స్ అయితే బయట ఉన్నాయి. సో బయట మనం షూస్ పెట్టేసి లోపలికి వెళ్ళాలి. సో లాస్ట్ వీడియోలో అయితే నేను రూమ్ టూర్ అయితే ఫినిష్ చేశాను. సో ఇన్ కేస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే లాస్ట్ వీడియో చూడండి. సో ఇప్పుడైతే మనం చెక్అవుట్ ఫార్మాలిటీస్ అని ఫినిష్ చేసుకొని స్టార్ట్ అయితే అయిపోదాం. సో అరబిందో ఆశ్రమం గురించి సింపుల్ టర్మ్స్ లో చూసుకున్నట్లయితే ఈ ఆశ్రమం అనేది 1926 లో శ్రీ అరబిందో గారు మరియు మీరా అల్ఫాసా నోన్ యాజ్ ద మదర్, సో వీళ్ళిద్దరి చేత అయితే ఈ ఆశ్రమం అనేది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. సో దీనికి ముందే హిస్టరీ ఏంటంటే 1905 అండి. అప్పుడే శ్రీ అరబిందో గారు పాండిచేరికి అయితే వచ్చేయడం అయితే జరిగింది. సో అక్కడ నుంచి ఆయన అయితే చిన్నగా ఈ ఆశ్రమ పనులు అయితే చూసుకుంటుంటే, సో వీరికి తోడుగా 1920లో ఆ మదర్ గారు అయితే ఇక్కడికి రావడం జరిగింది. సో ఆ తర్వాత ఆశ్రమం పనులన్నీ ఆయన అయితే ఆ మదర్ గారికి ఇచ్చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆశ్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే స్పిరిచువల్ జర్నీ అండి. సో ఎవరైతే పీస్ఫుల్ లైఫ్ కావాలనుకుంటారో, స్పిరిచువల్ జర్నీలో గ్రోత్ కావాలనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఈ ఆశ్రమం అనేది కన్స్ట్రక్ట్ అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆశ్రమంలో స్టే కూడా ఉండొచ్చు అంట. సో విజిటర్స్ కోసం సపరేట్ గెస్ట్ హౌస్ అయితే ఉండడం అయితే జరిగింది. బట్ దీంట్లో లిమిటెడ్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ ఇక్కడ ఎవరైనా స్టే ఉండాలి అనుకున్న వాళ్ళైతే సో ముందుగానే ఒక 2 to 3 weeks బిఫోర్ అయితే ప్లాన్ చేసుకొని వెళ్ళండి. సో ఎలాంటి హర్షలు ఉండదు. అండ్ అంతేకాకుండా ఇక్కడ విజిట్ చేయాలి అనుకుంటే మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే ఈ ఆశ్రమం అనేది ఓపెన్ లోనే ఉండడం అయితే జరుగుతుందండి. సో ఈ ఆశ్రమం లోపల మనమైతే ఆ మదర్ గారిది అండ్ అరబిందో గారిది సమాధులు అయితే చూడొచ్చు. అండ్ రకరకాల ట్రీస్ అయితే ఉంటాయండి. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఆశ్రమం నాకు. అంతేకాకుండా వారి యొక్క మెమోరియల్ అనేది మనం ఆరువెల్లిలో కూడా చూడొచ్చు. అది కూడా చూపించడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ప్రస్తుతం అయితే మనం ఆరువెల్లికి వెళ్తున్నాము. సో రోడ్స్ అయితే చాలా అంటే చాలా ప్లెజెంట్ గా ఉన్నాయి. బట్ ఏంటంటే మనం రాంగ్ రూట్స్ ఎక్కువ వెళ్ళిపోయాం అనమాట. మ్యాప్ అనేది ఎగ్జాక్ట్ రూట్స్ అయితే చూపించలేదు. చాలా అంటే చాలా లోపలికి వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ 7 to 8 kilometers వెళ్ళాక రియలైజ్ అయ్యా అనమాట. సో ఈ ఆశ్రమం యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే యోగా సెంటర్ అండ్ స్పిరిచువల్ జర్నీకి ప్రతీక అనమాట. సో రోడ్స్ అయితే చాలా అంటే చాలా క్లీన్ గా ఉన్నాయి. అండ్ మనం చూస్తున్నట్టయితే లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ క్లైమేట్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. సో అందువల్ల మ్యాప్స్ చూసుకోకుండా వెళ్ళిపోతా ఉన్నాను. అండ్ అదే కాకుండా చూసానండి, నేను ఎగ్జాక్ట్ గా లొకేషన్ ఇదే చూపిస్తుంది. సో మనమైతే వెళ్తూ ఉంటే రోడ్స్ అయితే వస్తా ఉన్నాయి. సో నేను అనుకున్నాను ఎండ్ లో ఉంటుంది అని చెప్పేసి. ఆల్రెడీ నేను ఒకరినైతే అడగడం కూడా జరిగింది. సో ఇదే రోడ్ అని చెప్పడం అయితే జరిగింది. బట్ మనం చూస్తుంటే ఒక విలేజ్ లోకి వస్తున్న వైబ్ అయితే ఉంది. సో అందుకోసమని నాకు డౌట్ వచ్చింది. బట్ చేసేదేం లేక ఒక
హాఫ్ కిలోమీటర్ వెళ్ళి చూద్దాం అనుకున్నాను. అలా అనుకున్నానో లేదో సో ఇక్కడ ఒక పర్సన్ అయితే కనిపించారు. సో నేను చూడంగానే అమ్మయ్య అనుకున్నాను, మనం వచ్చేసాం అనుకొని, టోల్ గేట్ ఏమో అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే మనం ఒక రెసిడెన్షియల్ ఏరియాలోకి ఎంటర్ అవుతున్నాం అని చెప్పేసి తెలిసింది. సో వెంటనే నాకైతే బ్లాస్ట్ అయిపోయాను అనమాట. సో అలా అనిపించింది, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ సైన్ బోర్డ్స్ అయితే లేవండి. సో నా ఫ్రస్ట్రేషన్ కూడా అప్కమింగ్ వీడియోలో అయితే కనిపిస్తుంది చూడండి. సో చాలా అంటే చాలా దూరం వచ్చేసామండి. ఎందుకంటే మనం టైం ఉండొచ్చు ఉండకపోవచ్చు, అలా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం సైన్ బోర్డ్స్ అనేవి పెట్టడం వల్ల వచ్చిన వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అవుతుంది. సైన్ బోర్డ్స్ అన్న పెట్టండి రా బాబు, చాలా ఊరికి ఆడుకోవడం ఇష్టమే మీకు అందరికి. ఈ సైన్ బోర్డు నో వ్యాన్ పెట్టినోడు మరి ఏ వేళ వెళ్ళాలి కూడా పెట్టాలి కదా. సో అగైన్ ఇంకా చేసేదాం లేక ఒక 5 కిలోమీటర్స్ బ్యాక్ అయితే వచ్చేసానండి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ లోకల్స్ని అడిగాను అనమాట. సో వాళ్ళు మరొక రూట్ చెప్పారనమాట. సో అటు సైడ్ రెసిడెన్షియల్ ఏరియా క్లోజ్ చేయడం జరిగింది, అండ్ ఈ రూట్లో వెళ్ళినట్టయితే వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ముందుగా చూసుకున్నట్లయితే ఈ ఆరోవెల్లి అనేది పాండిచ్చేరికి ఒక 13 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉండడం జరుగుతుందండి. సో ఇక్కడికి రావడానికి అరౌండ్ 30 మినిట్స్ టైం అయితే పడుతుంది. బట్ నేనైతే లాస్ట్ 50 మినిట్స్ నుంచి తిరుగుతా ఉన్నాను, అందుకే లిటిల్ ఎగ్జాస్ట్ అయితే అయ్యి ఉన్నాను. నా ఆరోవెల్లి రోడ్ ಸ್ಟ್ರೈಟ್ ರೋಡ್ ಇಲ್ಲ, ಆ ರೋಡ್ ಇಲ್ಲ, ರೆಸಿಡೆನ್ಷಿಯಲ್ ಏರಿಯಾ சொல்லுங்க. ஓகே, நான் ஆரோவெல்லி ரோட், ஆரோவெல்லி மந்திர் இங்கிருந்து நேரா கோட்டக்கரை வரும், லெஃப்ட் எடுங்க. ஓகே, அங்கிருந்து 1 கிலோமீட்டர் போனா விசிட் சென்டர் பார்க்கிங் லெஃப்ட் சைடுல பாரு வண்டில, அங்க பார்க் பண்ணி நடந்து போலாம். அவங்க வந்து பேட்டரி வண்டில வரும், அதுல போலாம் போவோம். இதுல இருந்து ஒரு 1.5 கிலோமீட்டர் போவோம். கோட்டக்கரை லெஃப்ட் எடுங்க, ஸ்ட்ரைட் லெஃப்ட். ஆமா, ஸ்ட்ரைட் கோ ஸ்ட்ரைட், ஃபாலோ தி ரோட். ஓகே, ஃபர்ஸ்ட் லெஃப்ட், செகண்ட் லெஃப்ட். ஓகே, இட்ஸ் a main road. ஓகே, not a sub road. So you go 1.5 kilometers. ஓகே, thank you. సో చూసారు కదా, చాలా మంది లోకల్స్ని అయితే కన్సల్ట్ అయ్యాక మనకైతే డైరెక్ట్ రూట్ అయితే తెలియడం జరిగింది. సో మీరు వీడియోలో చూసినట్లయితే ఫస్ట్లో ఇది క్రాస్ అయ్యే వెళ్ళామన్నమాట. ఇక్కడ నుంచి ఒక 7 to 8 కిలోమీటర్స్ మళ్ళీ లోపలికి అయితే వెళ్ళేసి రిటర్న్ అయితే రావడం జరిగింది అనమాట. బ్రో ఆరోవెల్లి రోడ్ స్ట్రైట్. సో మీరు అనుకోవచ్చు నా ఒక్కడికే ఇలా జరిగిందా, ఎందుకు ఇన్ని రాంగ్ రూట్స్ వెళ్ళా అని. చాలా అంటే చాలా మంది అండి. సో ఫస్ట్ అక్కడికే వెళ్తున్నారు, డెస్టినేషన్ అయితే అదే చూపించడం అయితే జరుగుతుంది, దెన్ ఇక్కడికైతే రావడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చాక కూడా బిస్కెట్ అయితే అయిందనమాట. సో ఇక్కడ కూడా కాదు, బ్యాక్ సైడ్ ఎంట్రీ నుంచి రావాలని చెప్పడం జరిగింది. సో ఇంకా చూడండి, చాలా మంది అయితే చేసేదాం దాకా మళ్ళీ రివర్స్ వెళ్ళిపోయి అక్కడికైతే వెళ్ళడం జరిగింది. రెసిడెన్షియల్ ఏరియా అని చెప్పారంటే మాత్రం ఇంకా చేయగలిగిందేం లేదు. ఐ థింక్ వెహికల్స్ నాట్ అలౌడ్. Again left. These guys are not maintaining signboards also. This is really bad, man. Because there are a lot of people coming from long distance and they have tired also. So సో ఫైనల్లీ మనం డెస్టినేషన్కి అయితే వచ్చేసామండి. సో ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ క్రౌడ్ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. సో ఈ రెసిడెన్షియల్ ఏరియా అన్ని దీని కిందకే వస్తాయండి. బట్ ఏంటంటే ఆ వే అనేది క్లోజ్ చేయడం వల్ల వీళ్ళు ఎగ్జాక్ట్ వే అనేది పెట్టలేదు. సో చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చాక కూడా ఎంట్రీ బోర్డ్స్ అయితే ఏం లేవు. బట్ ఇక్కడ మనం అనుకోకూడదు ఏంటంటే, సో ఇదైతే ఫ్రీ ఆర్గనైజేషన్ అండి, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. సో అందువల్ల వీళ్ళు మెయింటైన్ చేయాల్సిన నీడ్ అయితే లేదు. బట్ చాలా మంది వస్తున్నారు కాబట్టి
మెయింటైన్ చేయడం వల్ల ఇంకొంచెం ఫేమస్ అవ్వచ్చు అని చెప్పేసి నేనైతే చెప్తున్నాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా ఫ్యామిలీస్ అయితే వస్తున్నారు. అంతేకాకుండా ఫ్రెండ్స్ అయితే గ్రూప్స్ గా వస్తున్నారు అనమాట. సో సోలో రైడర్స్ కూడా ఇది ఒక బెస్ట్ డెస్టినేషన్ అనే చెప్పుకోవచ్చు. వచ్చే దారిలో అయితే చాలా అంటే చాలా ప్రశాంతమైన వాతావరణం అయితే మనం చూసుకున్నాం కదా. అండ్ ఇది విజిట్ చేయాలంటే బెస్ట్ టైం వచ్చేసరికి నవంబర్ టు మార్చ్ అండి. అండ్ మనం వెళ్లే కొద్దీ ఈ ఆరోవిల్లే ఫుల్ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాము. సో ఫస్ట్ అయితే మనం పార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడైతే పార్కింగ్ కి 50 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారండి బైక్స్ కి అయితే. అండ్ 4-వీలర్ అయితే 100 to 200 రూపీస్ వరకు ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది. సో దాన్ని అయితే బ్యాక్ సైడ్ అయితే పెట్టేస్తున్నారు. అండ్ ఇదంతా 2-వీలర్స్ కోసం అయితే ఈ ప్లేస్ అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడ నుంచి ఆరోవిల్లికి వెళ్ళడానికి ఒక 2 to 3 కిలోమీటర్స్ ట్రెక్ అయితే చేయాల్సి ఉంటుందండి. సో ఎవరైతే ఆరోవిల్లి రావాలనుకుంటారో సో ఇదైతే మైండ్ లో పెట్టుకోండి. అంతేకాకుండా ఇక్కడ నుంచి వెళ్ళడానికి 2 వేస్ అయితే ఉన్నాయి. సో ఒకటి వాకింగ్ చేసుకుంటా వెళ్ళొచ్చు, లేదా బ్యాటరీ కార్స్ అని ఉంటాయండి. సో వీటిని అయితే ప్రీ బుకింగ్ చేసుకోవాలంట. సో ఇక్కడికి వచ్చాకే తెలిసింది నాకు ఆ విషయం, ప్రీ బుకింగ్ చేసుకోవాలి అని చెప్పేసి. సో మనమంటే ఓకే, ఇన్ కేస్ ఫ్యామిలీతో వచ్చినట్లయితే అవి ప్రీ బుకింగ్ చేసుకొని అయితే వెళ్ళడానికి అయితే ప్రయత్నించండి. ఈ పార్కింగ్ దగ్గరే నాకు 10 to 15 మినిట్స్ అయితే టైం అయితే వేస్ట్ అయిందండి. సో చూస్తున్నారు కదా. సో మనం ఇక్కడికి వచ్చేసరికి ఎగ్జాక్ట్ గా 11 to 11:30 AM అయితే అవడం అయితే జరిగింది. మనమైతే ఇక్కడ ఒక 2 to 3 అవర్స్ అయితే స్పెండ్ చేసి మనమైతే రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోదాము. సో నాకు 4 PM కి అయితే ఎగ్జాక్ట్ గా ట్రైన్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇంకా ఎలాగో రూమ్ వెకేట్ చేసేసాము అండ్ బైక్ కూడా రిటర్న్ ఇచ్చేసి వెళ్ళిపోదాం అని అయితే ప్లాన్ లో ఉన్నాను. సో చూద్దాం, ఇన్ కేస్ ఇది మిస్ అయినట్లయితే నైట్ 9 PM కి అయితే నాకు ట్రైన్ అయితే ఉండడం జరుగుతుంది. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసరికి రామేశ్వరం అనమాట. సో రామేశ్వరంలో అయితే ఇంతకు మించి ట్విస్ట్లు టర్న్లు అయితే జరగడం జరిగింది. అది ఇంకా అడ్వెంచర్ అండ్ అదైతే వరస్ట్ ఎక్స్పీరియన్స్ అనే చెప్తాను. దీంట్లో కొన్ని మూమెంట్స్ అయితే ఉన్నాయి అట్లీస్ట్, బట్ అక్కడైతే అలా చాలా అంటే చాలా వరస్ట్ ఎక్స్పీరియన్సెస్ జరిగేది. సో నాకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్ని మీకు షేర్ చేసినట్లయితే మీరు వెళ్ళినట్లయితే జాగ్రత్తగా ఉండడానికి అయితే ఉంటుంది. ఆ వీడియో అయితే అస్సలు మిస్ అవద్దు, మీకైతే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అంతేకాకుండా నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అయితే చూడండి మీకు టైం ఉన్నప్పుడే. సో మీకైతే చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది ట్రావెలింగ్ వల్ల. సో నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీరు ఆ తప్పులు చేయకుండా మీ ట్రావెల్ జర్నీ అనేది ఒక మెమొరబుల్గా అయితే ఉంచుకోవచ్చు. సో ముందుగా ఒక పాయింట్ అయితే క్లియర్ చేయాలనుకుంటున్నానండి. సో ఎవరైతే లగేజ్తో వస్తారో ఇన్ కేస్ 2-వీలర్ మీద వచ్చినట్లయితే సో వాళ్ళైతే లగేజ్ని ఇక్కడ పెట్టాలి అనుకుంటే లగేజ్ అయితే తెచ్చుకోవద్దండి. సో మీకు దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఉన్న బస్ స్టేషన్ ఉన్న అక్కడైతే క్లాక్ రూమ్లో పెట్టేసుకొని వచ్చేయండి. ఎందుకోసం అంటే ఇక్కడికి వచ్చాక ఒక 300 meters ఇన్ఫర్మేషన్ సెంటర్ అయితే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళాక ఏంటంటే వాళ్ళు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదు నాకు. సో అందువల్ల నేను ఏంటంటే 2 లగేజెస్ మోసుకుంటా వెళ్లాల్సి వచ్చింది ఎంటైర్ ట్రెక్. సో చాలా అంటే చాలా ట్రబుల్ అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా వచ్చే వాళ్ళు అయితే వాటర్ బాటిల్స్ అయితే డెఫినెట్గా క్యారీ చేయండి. సో ఇక్కడైతే ప్రొవైడ్ చేయరు. అండ్ మనం కొనుక్కోవాలనుకున్న కూడా స్టార్టింగ్లో అయితే లేవు. సో సోడా అయితే ఉంది అండ్ వాటర్ బాటిల్స్ అయితే ఇక్కడైతే అమ్మడం లేదు. సో అందువల్ల మనం వాటర్ బాటిల్స్ అయితే క్యారీ చేయడం అనేది మంచిదని చెప్తున్నాను. అండ్ ఈ ట్రెక్ వెళ్ళేటప్పుడు అయితే లాట్ ఆఫ్ ఫారినర్స్ అయితే ఫ్రెండ్స్ అయ్యారండి. బట్ ఏంటంటే నేను కరెక్ట్గా అదే టైంలో వీడియో అయితే రికార్డ్ చేయలేదు. సో ఇలా నాకు చాలా సార్లు అయితే జరిగిందనమాట. సో చూస్తున్నారు కదా, ఇలా ట్రెక్ వెళ్ళే రోడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే ఈ మాత్ర మందిర్కి ప్లాన్ చేసుకుంటారో సో ఈ మాత్ర మందిర్ అండ్ ఒక్క డెస్టినేషన్ మాత్రమే ప్లాన్ చేసుకుంటారు రోజు మొత్తం మీద. సో మీరు మరిన్ని ప్లాన్స్ అయితే పెట్టుకున్నట్లయితే అవన్నీ అవ్వకపోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఆర్ట్ గ్యాలరీ అండి. సో ఈ మాత్ర మందిర్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు అని చెప్పే దాని గురించి సో టోటల్ హిస్టరీ అయితే మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. సో దీని ముందే ఇన్ఫర్మేషన్ సెంటర్ అయితే ఉండడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆరోవిల్లి బాల్ ఉంది కదా, సో దాన్ని అయితే మనం డిస్ప్లేలో అయితే చూసుకోవచ్చు. అండ్ దాన్ని ఒక బాల్ రూపంలో అయితే చూపించడం జరుగుతుంది, గోల్డెన్ బాల్ రూపంలో. ఆరోవిల్లి అండ్ దాని హిస్టరీ గురించి అయితే చూసుకుందామండి. దీన్ని ఆరోవిల్లి లేదా ఉషోదయ అనేది తమిళనాడులోని పుదుచ్చేరిలో అయితే ఉండడం జరుగుతుందండి. ఇది ఒక ప్రయోగాత్మక అంతర్జాతీయ నగరం అనే చెప్పుకోవచ్చు. ఎందుకోసం ఇలా అన్నాను అంటే ఇక్కడ నివసించాలి అంటే ఎలాంటి జాతి మతం భేదాలు లేకుండా ఏ కంట్రీ నుంచి వచ్చారు ఏమి చెక్ చేయకుండా అయితే సో ప్రతి ఒక్కరిని కంబైన్ చేసి ఇక్కడ సమానత్వంగా జీవించడానికి అయితే ఇదైతే స్థాపించారండి. దీనినైతే ది మదర్ ఆల్సఫా గారు అయితే స్థాపించడం అయితే జరిగింది. ఆమె అయితే శ్రీ అరబిందో గారికి ఆధ్యాత్మిక సహచారులనే మనం అయితే చెప్పుకోవచ్చు. సో ఆల్రెడీ వీళ్ళ గురించి అయితే మనం ప్రీవియస్
ఈ వీడియోలోనే డిస్కస్ అయితే చేయడం జరిగింది. సో ఇక్కడ అరవిందో గారికి మెమోరియల్ కూడా అయితే ఉండడం జరిగిందండి. సో దాన్ని కూడా అయితే ఒకసారి చూద్దాము. సో ఎంట్రన్స్ లోనే మనకి కొన్ని స్టాల్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. సో ఒక మంచి హ్యాంగింగ్ ప్లేస్ అండి. వెళ్ళే కొద్దీ మనం అయితే కొన్ని స్టాల్స్ అయితే చూసుకోవచ్చు. ఇంకా హోమ్ మేడ్ హ్యాండీక్రాఫ్ట్స్ అయితే చూసుకోవచ్చు. ఇలా చాలా అంటే చాలా డిఫరెంట్ థింగ్స్ అయితే ఉంటాయి. దీన్ని విజిట్ చేసే ముందు దీనికి ఎలాంటి డ్రెస్ కోడ్ ఉందా లేదా అని తెలుసుకోవాలి అంటే, సో దీనికి ఎలాంటి డ్రెస్ కోడ్ అయితే అఫీషియల్ గా ఏమీ చెప్పలేదండి. సో ఇన్ కేస్ మనకు నచ్చిన డ్రెస్ అయితే వేసుకొని వచ్చేయచ్చు. దీనిని స్థాపించడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మానవులు ఏ దేశానికి ప్రాంతానికి చెందినవారు అని చూడకుండా శాంతి, స్నేహం మరియు గౌరవంతో పరస్పర సంబంధాలతో జీవించగలిగే ఒక స్థలం కావాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో అయితే ఇదైతే స్థాపించడం అయితే జరిగిందండి. సో మనం చూసుకున్నట్లయితే ఈయన అరవిందో గారండి. సో ఆయన మెమోరియల్ అయితే మనం కూడా చూస్తున్నాం కదా. సో చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. బట్ ఇక్కడ థింగ్ ఏంటంటే, సండే వచ్చినట్లయితే మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ అయితే క్లోజ్డ్లో ఉండడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఈ ప్లేస్ ప్లాన్ చేసుకుంటారో, సో ఇన్ కేసు ట్రెక్కింగ్ చేయాలి అనే ప్లాన్ ఉన్నట్లయితే డెఫినెట్గా షూస్ అయితే మ్యాండేటరీ అండి. సో ఎందుకోసం అంటే ఇక్కడ కొన్ని చిన్న స్టోన్స్ అనేవి కాళ్ళకైతే తగులుతూ ఉంటాయి అనమాట. సో అందువల్ల మనం షూస్ ఉన్నట్లయితే ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, ఫైనల్గా మనం చూడాలి అనుకున్నది అయితే కనిపిస్తుంది. దూరం వచ్చి దగ్గరికి వెళ్ళలేదండి బిస్కెట్. ఇక్కడైతే వెహికల్స్ అయితే ఆగడం జరుగుతుంది. సో ఇక్కడ నుంచి అందరూ నడవాల్సిందే అండి. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. సో వెహికల్ ఉంది, బట్ ఓన్లీ వెహికల్ ఫెసిలిటీ కూడా ఉంది, బట్ ఓన్లీ ప్రీ బుక్డ్ అంట. సో అలా కొంతమంది కోసమే పెట్టడం అనేది చాలా టఫ్ అయిపోతుంది. సో లగేజ్తో వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇక్కడ లగేజ్ సెంటర్ కూడా లేదు. ఐ డోంట్ నో. సో అక్కడ అడిగితే లగేజ్ పెట్టుకోవచ్చు అని రెస్పాండ్ అవ్వలేదు. చూద్దాం. వ్యూ పాయింట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనుకుంటా. సో ఇక్కడికి ఎవరైతే విజిట్ చేయాలనుకుంటే సండేస్ అయితే విజిట్ చేయొద్దండి. దగ్గర వరకు వెళ్ళే ఛాన్స్ అయితే లేదు. ఈరోజు క్లోజ్లో అయితే ఉండడం జరుగుతుంది. సో సాటర్డే ఆర్ ఫ్రైడే అయితే ప్లాన్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే ఇక్కడ వరకు వచ్చి డిసప్పాయింట్ అవ్వడం అయితే బాగోదు కదా.
ఇక్కడ మెయిన్గా సరౌండింగ్స్ అన్నీ చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళైతే ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే చేస్తున్నారు. అంతేకాకుండా సోలార్ ఎనర్జీ అయితే చాలా అంటే చాలా ఎక్కువగా అయితే మనం చూసుకోవచ్చు అనమాట సరౌండింగ్స్లో. దీనివల్ల ఏంటంటే ఇక్కడ నివసించే వాళ్ళకి ఎక్కువ డబ్బు ఖర్చు అయితే ఉండదండి. దీన్నైతే 1968 ఫిబ్రవరి 28న ప్రారంభించడం అయితే జరిగిందండి. దీనికైతే 124 దేశాల ప్రతినిధులు మరియు భారతదేశ ప్రతినిధులు అయితే పాల్గొనడం కూడా జరిగింది. సో చాలా అంటే చాలా గ్రేట్ కదండి. ఇంకా దీని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వీరైతే బుక్స్ రూపంలో ఇక్కడైతే పెట్టడం జరిగింది. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లాస్ట్ 2 days నుంచి ఫుడ్ అయితే నేను ఇక్కడే తింటున్నానండి. సో నాకైతే చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది. సో అందుకోసమే ఇక్కడికైతే రావడం జరిగింది. నెక్స్ట్ వీడియో అయితే అసలు క్రేజీ అంటే క్రేజీ ఉండబోతుంది, అస్సలు అయితే మిస్ అవద్దు. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.